హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చిలకడ దుంపలు తవ్వడానికి వచ్చానన్నమాట. మా సిస్టర్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడానికి అనేసి అంటే దుంపలు పట్టుకెళ్తామంటే చిలకడ దుంపలు తవ్వడానికి వచ్చాము. ఎర్ర దుంపలు. సరేనా ఫ్రెండ్స్, చూపించు తోట. ఇది చిలకడ దుంపలు అనమాట. మేము తినటానికనేసి వేసుకున్నాము. ఇవి నాన్న వేస్తారనమాట. మొత్తం ఇక్కడ అక్కడ పాదులు అలాగే వేస్తే మొత్తం అదంతా తోట అనమాట. మనం కావలసినప్పుడల్లా దుంపలు తవ్వుకోవచ్చు. చూడండి, చూపిస్తా. అది ఎంత పెద్దగా ఉన్నదో కదా. ఇక్కడ ఉన్నట్టుంది, ఇక్కడ ఉంటుంది కదా. తవ్వుదాం. అవి చిన్నవి అయితే తవ్వకూడదు. ఇక్కడ దుంప ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటే దుంప ఉంటుంది. నా దగ్గర చూపి. ఇదిగోండి, ఇలాగనమాట. ఎక్కడ మనకి ఇంకా చాలా దుంపలు వస్తాయి అన్నమాట. ఇలాగ ఒక్క మొదలు వేసామనుకో చాలా దుంపలు వస్తాయి. ఇటువైపు చూపి. చాలా దుంపలు ఉన్నాయన్నమాట ఇందులో. మనకి మనం కావలసినప్పుడల్లా మనం తవ్వుకోవచ్చు. ఇలాగా నువ్వు పళ్ళెం పక్కకి పెట్టురా. ఇదిగో ఆగు, నేను కట్ చేస్తే మళ్ళీ ఇది ఇలా కప్పెడితే ఇంకో దుంప వస్తుంది. అదిగో ఇవన్నమాట. ఇంకా ఇటువైపు ఇలారా. చాలా దుంపలు అన్నమాట ఇవి. ఇక్కడ ఉంటాయి ఇంకా ఉంటాయి. ఇక్కడ ఒక మొదలు ఇలాగా రౌండ్ కట్టేసి, అయ్యో నువ్వు కంగారు పడకు, ఎంత ఉంటాయి. ఇదిగోండి, ఇలా దగ్గర చూపి. ఇదిగోండి, ఈ మొదల్లో ఎంత మంచిగా ఉన్నాయంటే మరి బాగా ఊరేసినాయి అన్నమాట. మనం వర్షం పడేటప్పుడు నాటుకుంటే ఒక 3 monthsలో ఇలాగ వస్తాయి. చాలా బాగా వస్తాయి. మనం తినటానికై చాలా, ఇంకా ఇంట్లో ఇలాగ కుండీలో పెంచుకుంటే మంచిగా పెరుగుతాయి అన్నమాట దుంప అనేది. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒక మొదల్లో ఇలాగ వస్తాయి. ఇదిగోండి, ఇవంతా దుంపలే. సిస్టర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే పోనీలే అనేసి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే టైంకి సంక్రాంతి అయిపోయేగానే వాళ్ళకి ఏం కావాలంటే అవి ఇంటి నుంచి తీసుకెళ్తారు. ఇదిగోండి, ఆగు, ఇంకా చాలా ఉంది, ఆగు. చాలా పొడవుగా ఉంది ఇది. ఇదిగోండి, అమ్మ ఎంత ఉందో చెవి. ఎంత పెద్ద ఉందో కదా. చెవి ఎంత ఉందో. చాలా పొడవు వచ్చింది. చాలా బాగా ఊరింది అనమాట. ఇది గిన్నెంత వచ్చేసింది కదా ఇది. పడిపోయిందా? నువ్వు నీట్గా పెట్టాయి. కవర్ కడ పెట్టు. ఇంకా ఇటువైపు ఉన్నాయేమో చూద్దాం. ఇటువైపు లేవులే. ఇవి మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇవి పనికొస్తాయి అన్నమాట. మనం ఇలా కప్పేసుకుంటున్నాం. మళ్ళీ వర్షాలు పడినాయి అనుకో మళ్ళీ ఇవి నాటి మళ్ళీ వస్తాయి అన్నమాట. వద్దులే, అలా మొదలు. ఇందులో కూడా ఉన్నట్టుంది. ఇక్కడ కూడా అమ్మ చూడండి, ఇక్కడ కూడానా ఇవి చాలా బాగా నాటుతాయి అన్నమాట. ఇంకా మీరు కూడానా ఇంట్లో కుండీల్లో పెంచుకున్న ఈ తీగ ఇలాగా కట్ చేసి, ఇలా కట్ చేసి చెప్తాను చూడండి. ఇలాగా ఈ తీగని ఇలా కట్ చేసి ఇలా రౌండ్ చేసి ఇలాగా ఒక కుండీలో పాతుకుంటే
ఇక్కడ దుంప ఇక్కడ దుంప ఇక్కడ దుంప ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట కుండీలో పాతుకుంటే. మామూలుగా మట్టి అదే గరువు ఉంటే గరువులో వేసుకున్న మంచిగా వస్తాయి. మాకైతే ఇలాగా ఇంటి పక్కన అన్నమాట. చూడండి, ఇది బంకర్ టింకర్ దుంప. అప్పుడే బాబాయ్ ఎంత దుంప. అమ్ములే బాబాయ్, ఎందులో అలాగా మాట్లాడుతాము. ఇది కూడా కొంచెంకే చాలదు, అంత పెద్ద దుంప. అంత ఇల్లంతా పెద్ద. ప్రతి సంవత్సరం ఇంకా వాళ్ళకి పండగకి వస్తే ఇంకా అన్ని దుంపలు అన్నమాట. తాటి తేగలు అవన్నీ మేము నాటుతాం అన్నమాట. ఏట్రా బాబు, ఇది రాలేదు మంచిగా. ఇక్కడ ఇరిగిపోయిందా? అయ్యా, ఇది ఇప్పుడు విరిగిపోయింది. ఇది ఫోటో తీస్తుంది నాకు. ఫోటో నార్మల్ వీడియో కూడా తీసేసే ఇవి ఇలాగా. అయ్యో బాబాయ్, ఇంత పెద్ద లెక్కని చూడలేదు నేను. చాలా దుంప ఉంటే ఇలా పగుళ్ళు వచ్చేసి ఇంకా మంచిగా ఊరుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఐరన్ ఫుడ్ ఇది మనకి. దుంపలు తవ్వుకున్న బ్యాచ్ అనుకుంటారు ఇలా. మంచిగా ఐరన్ ఫుడ్ అన్నమాట. తీయగాన మంచిగా ఉంటుంది. తీసేసాను కవరా. ఇవన్నీ మేము తినటానికి అమ్మేదే లేదు. చుట్టాలు ఎక్కువ అన్నమాట. చుట్టాలు వాళ్ళు వస్తారనేసి నాన్న ఇలాగా ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి పండించి ఇస్తుంటారు. నాన్న వాళ్ళ అక్క వాళ్ళు, మా ఫ్యామిలీ అంటే నాన్న వాళ్ళ అక్క వాళ్ళు. నెక్స్ట్ స్టైల్ ఎత్తుందా? హాయ్, బాగున్నారా మీరు అని అడుగు. ఈ పిల్ల నర్సరీ చదువుతుంది. నర్సరీ నాకు రాదులే అమ్మా ఇంగ్లీషు. దొండకాయ మనకి చూపిరా దగ్గరికి. వాళ్ళు చూడాలనుకుంటారు కదరా. దుంప దగ్గరికి పెట్టు. ఇది తోటకూర మొక్క. ఇవ్వండి, ఇక్కడ కూడా ఉంది. గట్టిగా ఉంది అని అనుకోలేదు. 2 months 3 months అయితే బాగుంటాయి. ఇంకానా నేను తవ్వుతాను. నువ్వు తవ్వేసి, నేనే తవ్వలేకపోతుంటా, నువ్వు తవ్వేసి. మట్టి తీయరా నువ్వు. బాబోయ్, మీరు ఇలాంటి దుంపలు గనక వేసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తిని ఉంటే గనక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆగరా, నువ్వేట్రా బాబు.
షార్ట్ వీడియో. చిందిలేగు ఈ దుంప ఇంత కష్టపెట్టేసింది. పొడవు దుంపలు కష్టపెట్టలేదు, కానీ ఈ దుంప ఇంత కష్టపెట్టేసింది. ఈ చిన్న దుంప ఇంత గట్టిగా మట్టి పట్టేయడం వల్ల రాలేదు. సరిపోతాయా? ఇంకా సరిపోవు, ఎన్ని పట్టుకెళ్ళినా సరిపోవు అంటే మనకు కూడా తవ్వు ఉడకబెట్టడానికి. మనకు కూడా నీకొద్దు, మీకెందుకు? తినరా? మనుషులు కాదు. ఇక్కడ కూడా ప్రతి మొదల దగ్గర ఇలాగనమాట. పట్టుకోలేకపోతుంది. నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా, అక్కడ ఆగు. నువ్వు పట్టుకెళ్ళి నిన్ను కవర్ ఎందుకు తీసేయమన్నారు? కవర్ పెట్టమన్నాను. పాలు అంటుకుంటే పోదు. అవి వండుకొని తినాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకొని తినాలన్నమాట. మా వైపు ఇవి కర్రీ కూడా బాగుంటుంది. కర్రీ కూడా బాగానే ఉంటుంది వండుకుంటేనే. చాలా ఎందుకు చాలు, నాకు కూడా కావాలి. చూడండి, ఇలాగా దుంపలు ఉంటే ఇలా పగులు వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇంకా అంచనే ఇలాగా పగులు వచ్చేస్తాయి. ఇలాగా ఇవ్వండి ఎంతగా. రండి చూపించు. మంచిగా పగులు వచ్చినా అక్కడ మనం ఇలా తీసుకుంటే దుంపలు ఇలాగా. ఇది తీరా జరుగు. నాకు అంటుకుపోయి కాలు ఇలా బొక్క చెయ్యాలి. బొక్క కన్నం కాదా? ఏదేదే నా చెయ్యి నరికి పాదులు గట్ట నరకూడదు. అది చచ్చిపోయినాయి అనుకో, దీనికి బలం రాదు. విరిగిపోతున్నావే. కంగారు అయిపోయింది. లేగవే ఒకసారి లేగు. మట్టి తీయాలి. చూడండి, ఒక మొక్కలో ఇంతగా వస్తాయని నేను ఊహించలేదు. అమ్మా, నువ్వు ధూళి చేసేసుకురా. నేనే కష్టపడి నువ్వే కష్టపడి తీసేస్తున్నావు, కానీ బాగానే అన్నీ ఇదే తీసేస్తుందట. కష్టపడి ఇంత పెద్దదా నేను పట్టుకున్నా, అది మాత్రం తినే నేను. మనం తీసామో అవి ఇరిగిపోతుంటాయి. సరే, నువ్వు లాగే పాదును లాగేయకూడదు, చచ్చిపోతాయి. అమ్మో, చెయ్యి ఎట్టకు. ఇంకా మీ డాడీ నన్ను వేస్తాడు గట్టిగా. చచ్చిపోతా వీళ్ళమ్మ తిడుతుంది, చచ్చిపోద్ది. మరి వాళ్ళమ్మ కూడా అప్పుడు అలా చాలా పొడవు ఉండడం వల్ల లోనకి వెళ్ళిపోయినాయి. కేజీ 30 రూపాయలు అలా ఉంటాయి అన్నమాట. ఇది చంతల్లో గట్ట కొనుక్కుంటారు. అది ఫ్రెష్గా ఉండవు అన్నమాట. ఇంకా పెద్ద దుంప ఏమో చూడు. ఇది రాత్రి ఒకటి. ఒకసారి నువ్వు చేయి తీయు, నేను తీస్తా. ఎంత పెద్దదిరా బాబు. కోయి అక్కడ కోయి. ఇంత పెద్దది పడినట్టున్నది. ఒకటి పడిపోయి ఒక
నిండిపోయేలాగుంది. ఇదే అసలు బరువు ఉంది. ఇప్పుడు ఎంత ఇదో ఒక్కటి ఉంటుంది. ఇది తీయాలి, ఇది తీయ, ఇదిలాగా గట్టిగా కష్టపడు, కొద్దిగా కష్టపడు. అమ్మో సూపర్రా నువ్వు దియ్యా, సూపర్రా దియ్యా నువ్వు. నేనే కదా నీ బండ మాత్రం బండ నువ్వే తవ్వేవా? అయ్యో బాబు దుంపల పైన ఎత్తేసింది ఏటో పిల్ల. అయ్యా దుంపలు ఒకటి పడిపోతున్నా నిండిపోయింది. అయితే ఓ కవర కళ్ళు తిరుగుతున్నారా? అంతే కొడితే చూసుకో. బండ తీసేస్తే మొత్తం అది బండ తీసేయడం కాదే, కత్తి పట్టుకుంటాను. కత్తి పట్టుకుంటాను. ఇన్ని దుంపలు అన్నమాట. ఒక 3 మొక్కలకి ఇన్ని దుంపలు వచ్చాయి. ఇంకా మొత్తం తవ్వితే ఎన్ని వస్తాయో చూడండి. ఎన్ని దుంపలు. ఈ దుంపలన్నీ చుట్టాల ఇంటికి పట్టుకెళ్తున్నారు, సిస్టర్ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడానికని ఈ దుంపలు తవ్వామన్నమాట. సరిపోతాయి అంటున్నారు. ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. సరేనా ఫ్రెండ్స్? ఇంటికి వెళ్ళి చూపిస్తా. ఒకవేళ ఉడికించుకుంటే దుంపలు చూపిస్తాను, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోతారన్నమాట.